కశ్మీర్ యొక్క విశిష్టమైన స్థానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 370 తీసుకురావడం జరిగింది. అక్కడ ఆర్టికల్ 370 370 ఆర్టికల్. ఇందులో ఏమైందంటే ముఖ్యంగా ఆర్టికల్ 370 వల్ల ఏమవుతుందన్నది కూడా మనకు కొద్దిగా తెలియాలి. ఆర్టికల్ 370 వల్ల ఏమవుతుందంటే కేంద్రం ఏదైనా చట్టం చేస్తే అది కశ్మీర్లో అమలు అవ్వదు. అందుకనే మీరు ఎప్పుడైనా ఏదైనా చట్టం చదివితే దిస్ అప్లైస్ టు ది ఎంటైర్ ఇండియా ఎక్సెప్ట్ కశ్మీర్ అని ఇంతకుముందు ఉండేది మనకి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేస్తే అది జమ్మూ అండ్ కాశ్మీర్లో అమలు అవ్వవు. తరువాత జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం, భారతదేశానికి ఏ విధంగా రాజ్యాంగం ఉందో ఆ రాష్ట్రానికి ఒక్కటి ఇంకొక రాజ్యాంగం ఉంటుంది. ఆ తర్వాత భారత సుప్రీంకోర్టు కానీ, యూపీఎస్సీ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ వీట్ల పరిమితి కూడా అక్కడ చాలా తక్కువగానే ఉంటుంది. అక్కడ అది కూడా ఒకటి తెలుసుకోవాలి. తరువాత భారత పౌరులకు నిక్షేప హక్కుల లోపం, ఇతర రాష్ట్రాల వారు అక్కడ భూములు కొనలేరు, ఉద్యోగాలు కూడా పొందలేరు 370 వల్ల. దాని తరువాత ఆర్టికల్ 35A అన్నది కూడా ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగింది. అందువల్ల కశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని అక్కడ ఉంచడానికి ఈ 2 ఆర్టికల్స్ చేయడం జరిగింది, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఎందుకంటే ఇదంతా కూడా గతంలోకి నేను వెళ్ళాను అంతే, కొంత బ్యాక్గ్రౌండ్ కనుక మనం ఏర్పాటు చేసుకుంటే దాని మీద మనం ఒక డిస్కషన్ కోసం బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ కూడా చాలామంది కనపడుతున్నారు కాబట్టి వారికి కొంత ఒక పరిచయం ఇవ్వాలన్నది నా ముఖ్యం. ఆ తరువాత భారతదేశం అనేక యుద్ధాలను ఎదుర్కొంది. మొట్టమొదట్లో వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత యుద్ధాలు ఏవైతే జరిగాయో అప్పటి వరకు ఈ ఉగ్రవాదం అన్నది లేదు మనకు. ఉగ్రవాదం అన్నది 1989వ సంవత్సరం నుంచి మొదలైంది. ఆ ముందు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాలు జరిగాయి. మొట్టమొదటి యుద్ధం అనుకున్నాం 1947-48 సంవత్సరం నుంచి మనం చూసాం. ఆ తరువాత జరిగిన యుద్ధం 1965వ సంవత్సరంలో. దీన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ జిబ్రాల్టర్ అని వాళ్ళు మొదలుపెట్టారు. ఇందులో ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళ సైన్యాలను తీసుకువచ్చి భారతదేశం యొక్క పరిపాలనను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ జిబ్రాల్టర్ అన్న పేరుతో 1965వ సంవత్సరంలో పాకిస్తాన్ భారతదేశంలో ప్రవేశించడానికి మొదలుపెట్టింది. ఇక్కడ మీరు చూస్తే అంతకుముందే భారతదేశం చైనాతో యుద్ధం చేసింది 1962వ సంవత్సరంలో. కాబట్టి ఇది ఒక అదనుగా భావించి భారతదేశం పట్ల మనం కూడా వెళ్ళి ఒక యుద్ధం చేద్దామన్న సంకల్పంతో 65లో రావడం జరిగింది. ఆ తరువాత అక్కడ జరిగిన ఫలితాలు, భారతదేశ సైన్యం యొక్క అద్భుతమైన విన్యాసాలు ఇవన్నీ చూసి సుమారుగా ఆగస్టు 65 నుంచి 23 సెప్టెంబర్ వరకు, 5 ఆగస్టు మొదలైన యుద్ధం 23 సెప్టెంబర్కి ముగిసిపోయింది. ఆ తర్వాత యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు కూడా అందులో మధ్యకు వచ్చి ఫైనల్గా అప్పుడు తాష్కెంట్ డిక్లరేషన్ అన్నది ఒకటి చేసుకున్నాము. భారత పాకిస్తాన్ మధ్య ఒప్పందం ఏదైతే తాష్కెంట్ డిక్లరేషన్ అన్నారో ఆ సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్కు వెళ్ళడం, ఆ రోజు ఆ ఒప్పందం మీద సంతకం చేయడం, ఆ తర్వాత ఆయన అక్కడ మరణించడం, ఇది కూడా ఒక అనుమానాస్పదమైన మృత్యు అని మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. సో ఇటువంటి పరిస్థితులలో రెండవ యుద్ధం 1965వ సంవత్సరం. ఆ తర్వాత వచ్చింది 1971వ సంవత్సరం. దీని పేరు ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ అన్న పేరుతో పాకిస్తాన్ యుద్ధం మొదలుపెట్టింది. ముఖ్యంగా మన బార్డర్లోను, ఆ తరువాత ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే బంగ్లాదేశ్ అని తర్వాత ఏర్పడిందో అక్కడ ఉన్న స్థానిక బంగాలీల మీద ఉర్దూ భాషను రుద్దడానికి, గ్లాసులో వేసి పెట్టండి, ఉర్దూ భాషను రుద్దడానికి, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ మీద బలప్రయోగం చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంచుకున్న సందర్భంలో భారతదేశం మళ్ళా అక్కడికి దిగి కేవలం 14 రోజులలోనే
పాకిస్తాన్కు గుణపాఠం నేర్పించింది భారతదేశం. సుమారుగా 93,000 మంది పాకిస్తాన్ సైనికులను పట్టుకున్నాం మనం. ఆ తరువాత జరిగింది సిమ్లా ఒప్పందం. సిమ్లా ఒప్పందం జరిగిన తర్వాత ఈ పట్టుకున్న వాళ్లకు ఇచ్చివేయడం జరిగింది. ఆ తర్వాత సిమ్లా ఒప్పందం జరిగింది. కాబట్టి ఈ విధంగా 47, 48, 65, 71 ఈ 3 కూడా యుద్ధాలలో భారతదేశాన్ని మనం డైరెక్ట్గా యుద్ధాల్లో ఎదుర్కోలేము అన్న ఒక భావన పాకిస్తాన్కు ఏర్పడింది. అప్పుడు వాళ్ళు మొదలుపెట్టింది అప్రత్యక్ష యుద్ధం, అంటే ప్రాక్సీ వార్ అంటాం దీన్ని, ప్రాక్సీ వార్. ఎందుకంటే ఎప్పుడైనా శత్రువు డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతే ఎక్కడో ఒక వెనకాల నుంచి వచ్చి మనల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు, అదే ప్రాక్సీ వార్. కాబట్టి దీనిలో 3 విధమైన వ్యూహాలను వాళ్ళు ఎన్నుకున్నారు. మొదటిది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, అంటే స్థానికంగా ఉన్న కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఒక భావనలను వాళ్ళలో పెట్టి, మీరు దేశం కోసం గనక మీ జీవితాలను అర్పిస్తే మీరు తరువాత స్వర్గానికి వెళ్ళి అక్కడ ఆనందంగా ఉండగలరు, జన్నత్ అనే ఒక కాన్సెప్ట్ను తీసుకుని వాళ్లకు ఆ విధంగా నూరిపోసి ఆ విధమైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం. రెండవ విషయం ప్రాక్సీ వార్లో మాదక ద్రవ్యాలను భారతదేశానికి పంపించడం, అంటే దిస్ ఇస్ కాల్డ్ డ్రగ్ టెర్రరిజం. అంటే భారతదేశానికి మాదక ద్రవ్యాలు పంపించి ఇక్కడ ఉన్న యువతరాన్ని నిర్వీర్యం చేస్తూ భారతదేశాన్ని వెనక నుంచి దెబ్బతీయాలన్న రెండవ వ్యూహం. మూడవ వ్యూహం భారతదేశంలో ఫేక్ కరెన్సీని పంపించడం. మూడవ వ్యూహం అంటే మనము ఏ విధమైన నోట్లను తయారు చేస్తామో అదే విధమైన నోట్లు అక్కడ ప్రింట్ చేసి వాటిని భారతదేశంలో దొంగ మార్గంలో ప్రవేశపెట్టి భారతదేశంలోకి చలామణిలోకి తీసుకువచ్చి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కుంగదీయడానికి ఈ 3 విధానాలు వాళ్ళు ఎన్నుకున్నారు. మొదటిది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, రెండవది టెర్రరిజం, నార్కో టెర్రరిజం, అంటే ఈ విధంగా మాదక ద్రవ్యాల ద్వారా ఉగ్రవాదాన్ని బలపరచడం, మూడవది వచ్చేసి ఫేక్ కరెన్సీని భారతదేశంలో ప్రవేశపెట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మూలాల్లోకి వెళ్ళడం. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మీరు 1989 నుంచి ఈ విధమైన ప్రాక్సీ వార్ మొదలైంది భారతదేశంపై. అదే కాలంలో మీరు చూస్తే పంజాబ్లో కూడా ఉగ్రవాదం మొదలైంది. ఆ సమయంలో అటు పంజాబు ఇటు కశ్మీరు ఈ రెండిటినీ గనక మనము ప్రభావితం చేయగలిగితే భారతదేశం పైన మళ్ళా పట్టు సాధించగలమన్న ఒక దురుద్దేశంతో భారతదేశం మీద ఈ విధమైన దాడులు చేయడం మొదలుపెట్టింది. అందువల్ల 1989లో ప్రారంభమైన తర్వాత ఆ తరువాత కశ్మీరు లోయలో ఉన్న మన కశ్మీరు పండిట్స్ వీళ్ళ మీద ఊచకోతకు దిగారు. అక్కడ లక్షల సంఖ్యలో ఉన్న కశ్మీరీ పండిట్లను కశ్మీర్ వ్యాలీ నుంచి బయటికి పంపించేయడం, చాలామందిని హత్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఈ విధమైన ఒక భయాందోళనలకు గురి చేసి చెయ్యాలి. మరి స్థానికులు ఏ విధంగా వారికి సహకరించారు అన్నదానికి ప్రధానంగా మీరు చూస్తే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాచి వాళ్ళు కూడా ఒక నియంతలుగా ప్రవర్తించడం వల్ల ఎవరో గనక మనకు వస్తే మన ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మెరుగవుతుందన్న ఒక భావనలు అక్కడ ఉన్న ప్రజలలో సృష్టించడం వల్ల అక్కడ బయటి నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదులకు స్థానికంగా కూడా మద్దతు దొరికింది. ఆ తరువాత మీరు చూసుకున్నట్టు అనేక విషయాలు కశ్మీర్లో జరిగాయి. ఇవన్నీ మీరు చూసుకుంటే ఫైనల్గా ఒక పెద్ద సంక్షోభంగా మారింది, ముఖ్యంగా కశ్మీరీ పండిట్ల మీద జరిగిన విషయాలు. ఆ తరువాత చూసుకుంటే 1993వ సంవత్సరంలో కుల్గామ్ అనే ప్రదేశంలో రైలు మీద దాడి జరిగింది. అందులో సుమారుగా 25 మంది మరణించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో చిత్తసింగ్ పోరా అనే ప్రాంతంలో సుమారుగా 35 మంది సిక్కులను ఊచకోత కొయ్యడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే భారతదేశానికి బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు విజిట్ చేసే సందర్భంలో ఆ విధంగా 35 మంది సిక్కులను ఊచకోత కొయ్యడం జరిగింది. ఆ తరువాత 2002వ సంవత్సరంలో
కల్పోరా దాడి అని చేసి అక్కడ హైవే మీద బస్సు మీద జరిగిన దాడిలో సుమారుగా 30 మంది మరణించారు. ఆ తర్వాత 2003 సంవత్సరంలో నదీ మార్గ మారణ హోమం జరిగింది. ఇక్కడ బారాముల్లాలో సుమారుగా 24 మంది కశ్మీరీ పండిట్లను ఊచకోత కోయడం జరిగింది. అంటే 1985 నుంచి మొదలైన ఈ విధంగా పౌరుల మీద ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. ఇది ఒక భాగమైతే భద్రతా దళాల మీద కూడా పాకిస్తాన్లు వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడే ఆ సమయంలోనే పాకిస్తాన్లో, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద సంఘటనలు మొదలయ్యాయి. లష్కరే తొయ్బా అని, జైషే మహమ్మద్ అని, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అని, జేకేఎల్ఎఫ్ అని, ఇలా రకరకాల సంస్థలు మొదలయ్యాయి. ఆ తరువాత మీరు చూసుకుంటే 1999 సంవత్సరంలో మనం ఎప్పుడైతే వాళ్లకు ఒక స్నేహభావంతో వెళదాము అని భారతదేశం నిర్ణయించుకున్న సందర్భంలో అటువైపు మహానేత అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోరు బస్సు యాత్రతో భారత పాకిస్తాన్ల మధ్య ఏ విభేదాలు ఉన్నాయో వాటిని మనం తగ్గిద్దామన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన అక్కడ మొదలవుతే వారి నిజస్వరూపాన్ని, అంటే పాకిస్తాన్ నిజస్వరూపాన్ని తెలియజేస్తూ వాళ్ళు మన భూభాగాన్ని, మన పోస్టులను ఆక్యుపై చేసుకొని మన కార్గిల్ యుద్ధం 1999 సంవత్సరంలో అదంతా మనం చూసాం. ఆపరేషన్ విజయ్ అని మనం బ్రహ్మాండంగా పాకిస్తాన్కి మళ్ళా ఒకసారి గుణపాఠం చెప్పింది మన భారత సైన్యం. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఎప్పుడెప్పుడైతే భారతదేశం పాకిస్తాన్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిద్దామని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దుర్బుద్ధులు అన్నవి బయటపడ్డాయి. 1999 సంవత్సరం మళ్ళా IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని, ఖట్మండు నుంచి వస్తున్న విమానాన్ని వాళ్ళు దారి మళ్లించి కందహార్ అనే ప్రాంతానికి తీసుకువెళ్ళి భారత జైల్లో ఉన్న వాళ్ళ ఉగ్రవాదులను విడిపించుకునే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇదంతా కూడా ప్రాక్సీ వారు నేను చెప్తుంది, ఎందుకంటే డైరెక్ట్గా యుద్ధంలో జయించలేరు కాబట్టి ఈ విధమైన అప్రత్యక్ష యుద్ధంలో మనం చూసాం. హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజర్ వీరందరినీ కూడా విడిపించుకొని వెళ్ళారు. ఆ తరువాత జరిగిన దాడి మీరు చూస్తే 2001 సంవత్సరంలో భారతదేశ పార్లమెంటు మీద దాడి. ఏదైతే మనం ఒక ఆలయంగా భావిస్తామో అటువంటి భారతదేశ పార్లమెంటు మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడి జరిగి 5 సైనికులను వారు చంపారు. ఆ తర్వాత ముఖ్యంగా చేసింది లష్కరే తొయ్బా అని చెప్పాము. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్న అసిస్టెంట్ సపోర్టింగ్ స్టాఫ్ వీరు కూడా చేయడం జరిగింది. అప్పుడు భారతదేశం ఆపరేషన్ పరాక్రమ్ అన్నది ఒక విధానాన్ని మనం మొదలుపెట్టాము. ఆపరేషన్ పరాక్రమ్ ఇది సుమారుగా 10 నెలలు జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్థితి ఉందో అటువంటి స్థితి, అటు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ సైన్యాలు, ఇటు భారతదేశ సైన్యాలు సుమారుగా 10 నెలలు ఆపరేషన్ పరాక్రమ్ని అక్కడ మనం చేయడం జరిగింది. ఉద్రిక్తమైన వాతావరణం జరిగింది. మళ్ళా విదేశీయులు వచ్చి దీన్ని ఆపండి అన్నారు. మళ్ళా దాన్ని మనం ఆపివేయడం జరిగింది. ఆ తరువాత మీరు చూసుకుంటే అతి ముఖ్యమైన దాడి ఒకసారి మీరు గమనిస్తే మనకు జరిగినది 2008 సంవత్సరంలో ముంబై మీద దాడి. కసాబ్ అన్న వ్యక్తి సముద్ర మార్గం నుంచి వచ్చి సుమారుగా 166 మంది ప్రాణాలు తీసుకున్నారు ముంబైలో. ఆ రోజు ఆ దాడి జరుగుతున్న రోజు నేను యాక్చువల్గా ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నేను ఆ సమయంలో సిబిఐలో పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ కోసం బ్రిటన్కి వెళుతున్నాను, ఇంగ్లాండ్కి వెళుతున్నాను. ఆ రోజు చూశాను. ఆ రోజు అక్కడ చూసుకుని టీవీ చూస్తుంటే ఆ 2008లో జరిగిన, ఎందుకంటే నేను మహారాష్ట్ర కాడర్కి చెందినవాడిని కాబట్టి అక్కడ ప్రాణత్యాగం చేసిన హేమంత్ కర్కరే గారు కావచ్చు, అశోక్ కామ్టే గారు కావచ్చు, విజయ్ సాలస్కర్ కావచ్చు, వీరందరితో మేము పనిచేసాం. మా ముందు ఆ విధమైన స్క్రోలింగ్ వస్తుంటే మనం ఏ విధంగా అయితే ఇప్పుడు మన రక్తం ఉడికిపోతుందో
ఆ విధమైన భావాలు ఆ రోజు ఆ టీవీలో చూస్తున్నప్పుడు ఆ భావం కలిగింది. ఆ తర్వాత ఉన్నికృష్ణన్ తను కూడా అత్యంత సాహసంతో ఎన్ఎస్జి కమాండో వెళ్ళి అతను కూడా అశువులు బాశాడు. సో ఈ విధమైన పరిస్థితిలో 2008వ సంవత్సరంలో మన మీద జరిగిన ఇంకొక దాడి. ఆ తరువాత ముందే మీరు వెళితే 1993వ సంవత్సరంలో దావూద్ ఇబ్రహీం ముంబైలో సుమారుగా 13 చోట్ల ఏకకాలంలో బాంబ్ బ్లాస్ట్లు జరపడం జరిగింది. అందులో సుమారుగా 275 మంది చనిపోయారు. అంటే ఎక్కడో ఉంటూ పాకిస్తాన్లో కరాచీ అన్న ప్రదేశంలో కూర్చొని భారతదేశం మీద ఈ విధంగా ప్రాక్సీ వార్ ఏదైతే జరిపించారో అది ఒక సంఘటన. మనకు 2008లో ఈ విధంగా జరిగింది. ఆ తరువాత జరిగిన సంఘటన 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద జరిగిన సంఘటన. అందులో కూడా జైషే మహమ్మద్ వారు అక్కడికి వచ్చి సుమారుగా మన సైనికుల్ని అక్కడ మళ్ళా ఊచకోతకు వచ్చారు. ఈ దాడి సుమారుగా 4 రోజుల పాటు జరిగిందనుకుంటా. ఆ తరువాత భారతదేశ స్పందన, మనం వెళ్ళి అంతలో ఇంటర్నేషనల్ ప్రెషర్ మళ్ళా పెరిగింది మన మీద. దాని మీద మళ్ళా వస్తాను మీకు. ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా చేస్తారో వెంటనే వాళ్ళు చేసేది ఏంటంటే న్యూట్రల్ ఎంక్వైరీ, ఇంపార్షియల్ ఎంక్వైరీ కావాలని ఒక నినాదం మొదలు పెడతారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కు తీసుకువెళతారు. ఆ తరువాత వారికి మద్దతుగా ఉన్న కొన్ని దేశాలతో వీటో చేయిస్తారు. ఇప్పుడు కూడా మీరు చూస్తే మళ్ళా వాళ్ళు కోరుతున్నది ఇంపార్షియల్ ఎంక్వైరీ, న్యూట్రల్ ఎంక్వైరీ అని అడుగుతున్నారు. ఈ న్యూట్రల్ ఎంక్వైరీ వెనకాల ఏం జరుగుతుందో అన్నది కూడా 2 సంఘటనలో నేను చెబుతాను. మొదటిది వచ్చేసి పఠాన్కోట్, రెండవది వచ్చేసి ముంబై అటాక్స్. అది ఏం జరిగిందో తర్వాత వద్దాం. ఆ తరువాత జరిగింది 2016 సంవత్సరంలోనే మళ్ళా సెప్టెంబర్ 18వ తారీఖున ఊరి అన్న ప్రదేశంలో జరిగిన దాడి మన మీద. అందులో సుమారుగా మన 19 మంది జవాన్లు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత భారతదేశ స్పందన సెప్టెంబర్ 29వ తారీఖున పాక్ ఆక్రమిత ఉగ్రవాద శిబిరాలపై స్ట్రైక్ చేసి సుమారుగా 5 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని మనం ధ్వంసం చేసి వచ్చాము. అది ఫస్ట్ టైం ఎల్ఓసిని దాటి వెళ్ళడం భారతదేశ సైన్యం. ఆ తరువాత 2019వ సంవత్సరం తీసుకుంటే పుల్వామా దాడి. అందులో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళ ఫిదయిన్ అటాక్ అంటే సూసైడల్ స్క్వాడ్, ఆత్మాహుతి దళం వాళ్ళు చేసిన యొక్క చర్యల వల్ల సుమారుగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారతదేశం ఇచ్చిన స్పందన బాలాకోట్ పరిసర ప్రాంతాలలో మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ జరిపి అక్కడ జరుగుతున్న టెర్రరిస్ట్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉద్ధ్వస్తం చేసి మళ్ళా భారతదేశానికి మేము ఊరుకోము. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు చెబుతుంది ఖీర్ మాంగేతో హమ్ ఖీర్ దేంగే, కశ్మీర్ మాంగేతో హమ్ చీర్ దేంగే అన్నది భారతదేశం యొక్క విధానం. మీరు అడగండి, స్నేహానికి వస్తారా? మేము సిద్ధంగా ఉంటాం. ఖీర్ మాంగేతో హమ్ ఖీర్ దేంగే, మీరు పాయసం అడిగితే మేము పాయసం ఇస్తాం. కశ్మీర్ మాంగేతో హమ్ చీర్ దేంగే, కశ్మీర్ని అడిగారంటే మిమ్మల్ని నిలువెత్తున మేము మిమ్మల్ని కోసేస్తామన్నది భారతదేశం యొక్క విధానం. సో ఆ విధమైన స్పష్ట సూచన భారతదేశం వారికి ఇచ్చింది. అందువల్ల ఈ విధంగా 1985వ సంవత్సరం నుంచి బయలుదేరిన ఈ ప్రాక్సీ వార్ వల్ల సుమారుగా 22,000 మంది నాగరికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తరువాత 7,000 సెక్యూరిటీ ఫోర్సెస్ వారు ఆ విధంగా భద్రతా సిబ్బంది మీద వారు ప్రభావం చూపించారు. అంటే కొంతమంది వాళ్ళు వీర జవానులుగా మారారు, కొంతమంది ఇంజ్యూర్ అయ్యారు. ఆ తర్వాత సుమారుగా 19,500 మంది ఉగ్రవాదుల్ని మనం మట్టు పెట్టగలిగాం. ఎక్కడ 1989 నుంచి మీరు చూసుకుంటూ వస్తే. సో ఇటువంటి పరిస్థితులలో ఆ తరువాత
పుల్వామాలో జరిగిన సంఘటన తర్వాత భారతదేశం తీసుకున్న ఇంకొక అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడం. ఇది ప్రధానమైన ఒక చర్య. భారతదేశం ఎంతో ధైర్యంగా తీసుకుంది. ఎందుకంటే ఈ 370ని తీయాలంటే మనకు ధైర్యం కావాలి. ఏమవుతుందో అన్న ఒక భయాందోళనలు అక్కడ వచ్చాయి. ఆ తరువాత ఆ ప్రాంతంలో అప్పటికే రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అందువల్ల రాష్ట్రపతి పాలన ఉన్న సందర్భంలో ఈ ఆర్టికల్ 370 మరియు 35A ఈ రెండిటిని కూడా మనం తీసేసి భారతదేశంలో ఒకే రాజ్యాంగం ఉంటుంది, భారతదేశానికి ఒకే జెండా ఉంటుందని మనం చూపించాము. ఎందుకంటే అంతకుముందు మనకొక రాజ్యాంగం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక రాజ్యాంగం, మనకొక త్రివర్ణ పతాకం, అక్కడ ఇంకొక పతాకం, ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషను, అక్కడ వారి ఇష్టం వచ్చినట్టు అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఈ మూడు విధానాలని ఆర్టికల్ 370 తర్వాత ఆర్టికల్ 35Aని మనం దాన్ని తీసివేసి ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించి మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, తర్వాత లడాక్ ఒకటి. జమ్మూ అండ్ కాశ్మీర్కి శాసనసభ ఉంటుంది, కానీ లడాక్ అన్నది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడింది సుప్రీంకోర్టులో. కానీ మన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చి అందులో 5 విషయాలు చెప్పారు. జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశానికి విడిపోయిన రాష్ట్రం కాదు. ఎందుకంటే భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఉంటాను అని చెప్పి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేసింది. ఆ తర్వాత భారతదేశ రాజ్యాంగంలో ఒక భాగంగా మారింది. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా కూడా అది పూర్తి సార్వభౌమత్వాన్ని అది సూచించదు అన్నది మొదటి పాయింట్ సుప్రీంకోర్టు చెప్పింది. రెండవది, ఆర్టికల్ 370 అన్నది తాత్కాలికమే, శాశ్వతం కాదు అన్నది కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. తరువాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 272, 2273 ఆదేశాలు, రాష్ట్ర అసెంబ్లీ లేనప్పుడు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడం రాజ్యాంగబద్ధం. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం ఉంటుందని కూడా కోర్టు అభిప్రాయపడడం జరిగింది. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే చేశారో అందులో కూడా ఏ విధమైన డౌటు లేదు, అది కూడా న్యాయబద్ధమే అని చెప్పి కేంద్రానికి కేవలం ఒక సూచన మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే శాసనసభ ఉందో ఆ శాసనసభకు ఆగస్టు 2024 లోపల మీరు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పడం జరిగింది. దీనితో కాశ్మీర్కున్న స్వతంత్ర ప్రతిపత్తి, ఆ తరువాత ఈ 2 ఆర్టికల్స్ ఉపయోగించుకొని మేము ఏమి చేసినా కూడా నడుస్తుంది అన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది మూల కారణం. మన ఈ విధమైన జమ్మూ అండ్ కాశ్మీర్లో తర్వాత ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న ఈ సంఘటనలు, వీటన్నిటికీ ఒక సింగిల్ షాట్తో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉందో భారతదేశంలో దాన్ని ఒక భాగంగా తీసుకువచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి చెందుతుంది. రాజ్యాంగబద్ధంగా చేసిన విషయాలు ఎప్పుడు కూడా కోర్టులో నడుస్తాయన్నది కూడా మనకు చెప్పింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది. ఇంతవరకు మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైనా ప్రభుత్వం చెయ్యాలి అంటే మా అనుమతి లేకుండా, మా సమ్మతి లేకుండా మీరేమీ చేయలేరన్న ఒక భావన ఏదైతే ఉండిందో ఆ భావన ఎగిరిపోయింది. ఇప్పుడు అంటే భారత ప్రభుత్వం మీరు ఏమీ చేయలేరు అన్నది ఒక్కసారి వాళ్లకు చెంపపెట్టులాగా ఆర్టికల్ 370 రద్దు చేసి వాళ్లకు చెప్పడం జరిగింది.